ఉన్నటువంటి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి రక్షణ లేకుండా పోయింది. రోజు ఆల్ ఇండియా జ్యోతిబాబు పూలే ఓబీసీ అసోసియేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానమంత్రి గారికి. దేశ రాజధానిలో రక్షణ లేదు. ఈరోజు కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ చేసినటువంటి విద్యార్థులకి ఐఏఎస్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ కూడా ఈరోజు ఆఫీస్ కోచింగ్ సెంటర్ వారిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేజ్రీవాల్ గవర్నమెంట్ ఇమీడియట్గా పత్రప్ చేయాలి. ఈరోజు ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ వారు ఈరోజు గ్రౌండ్ ఫ్లోర్స్ పెర్మిషన్ ఇచ్చి సెల్లార్లో ఈరోజు విద్యార్థులు రక్షణ లేకుండా చేస్తున్నారు. ఇది పార్లమెంట్లో దేశ ప్రధానమంత్రి గారు రేపు డిబేట్ దీని మీద చర్చ జరపాలని మేము గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి, మోడీ గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఇటు ఆల్ పార్టీస్ నాయకులు కూడా మేము జ్యోతిబాబు పూలే ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఇటువంటి సంఘటన భారతదేశంలో పునరావృతం కాకూడదని ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.